రామోహన్ గారు ఇప్పుడు జాతీయ స్థాయిలో కేసీఆర్ ఉంటారు, కాంగ్రెస్ కూటమిలో కానీ బీజేపీ కూటమిలో కానీ ఉండే అవకాశాలు లేవు. నితీష్ కుమార్ గారు చేస్తున్నట్టు ఒక కేసీఆర్ ఉంటారైపోతారా, కాంగ్రెస్ వెళ్తారా? అంటే మొదటి నుంచి నేను చెబుతుంది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చడం అవసరం లేకుండే, నెంబర్ 1. రెండోది, బీజేపీయేతర కాంగ్రెసేతర పార్టీలను ఏకం చేస్తూ చేద్దామనే ప్రయత్నం సఫలం కాదని ఆనాడు చెప్పాను. ఎందుకంటే పెద్దన్న పాత్రగా ఏదో ఒకటి రెండు జాతీయ పార్టీలు ఉంటే ఒక జాతీయ పార్టీ వెంబడి పోకుండా కేవలం ప్రాంతీయ పార్టీలే ఇవి చేయడం కష్టం. ఆనాడు ఎన్టీ రామారావు గారు చేసిన ప్రయోగం విఫలమైంది, రకంగా చెప్పానంటే. తర్వాత మనకు చంద్రబాబు నాయుడు చేసిన ప్రయత్నం విఫలమైంది. అంటే ప్రతిపక్షాల కప్పల తక్కడ కూర్చడం అంటే ఖచ్చితంగా ఒక జాతీయ పార్టీ వెంబడి ఉండాల్సింది. ఒకవేళ బీజేపీకి వ్యతిరేకంగా ప్రయత్నం చేయదలుచుకుంటే ప్రసాదరావు గారు ఖచ్చితంగా మనకు కాంగ్రెస్ ని కలుపుకోవాల్సింది. ఇప్పుడు నితీష్ కుమార్ గారు వైస్ మెన్ గా ఇప్పుడు ఆయన ప్రయత్నం చేస్తున్నారు. అంతెందుకు, కాంగ్రెస్ తో కలవద్దు అనుకుంటున్న కేజ్రీవాల్ ను కూడా నిన్న కలిశారు వెళ్ళి, మమతా బెనర్జీని దారిలోకి తీసుకొచ్చారు. ఆ రకంగా చేస్తే బాగుండేది. కానీ అనవసరంగా తెలంగాణ అనే సెంటిమెంట్ పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చడమే పెద్ద పొరపాటు. నా ఉద్దేశం ఏంటంటే కేసీఆర్ గారు తనను తాను ఎక్కువ హించుకుంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అసలు ఎలక్షన్ కమిషన్ రూల్స్ కూడా మీరు ప్రాంతీయ పార్టీని కొనసాగించుకుంటూనే జాతీయ పార్టీ కొత్తగా పెడితే ఎవరు వద్దనేది లేకుండే. నిజంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి అట్లాగే ఉంది. రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రాంతీయ పార్టీ పోటీ వస్తుంది, భారత రాష్ట్ర సమితి అనేది జాతీయ పార్టీ అని వేరే రిజిస్ట్రేషన్ చేస్తే అయిపోయింది. పార్టీ రిజిస్ట్రేషన్ లో లోక్సత్తా పార్టీ రిజిస్ట్రేషన్ అప్పటి నుంచి చూస్తున్నాను నేను. పార్టీల రిజిస్ట్రేషన్ 2-3 పార్టీల రిజిస్ట్రేషన్ లో అడ్వకేట్ గా నేను సహాయపడ్డ సందర్భం ఉన్నది కనుక అనుభవంతో చెప్తున్నాను. భారత రాష్ట్ర సమితి కొత్తగా ప్రారంభించుకొని జాతీయ పార్టీగా జాతీయ రాజకీయాల్లో ఉండి తెలంగాణ రాష్ట్ర సమితిని తెలంగాణలో అట్లాగే కొనసాగిస్తే బాగుండేది. కానీ మరి ఆయనకి ఎవరు సలహా చెప్పారో తెలియదు. కానీ ఇది ఒకటి పెద్ద పొరపాటు. రెండోది, కాంగ్రెస్ ఏతర బీజేపీ ఏతర పార్టీలు అనగానే మీకు మొత్తం 9 ప్రాంతీయ పార్టీలు దేశంలో అధికారంలో ఉన్నాయి. ఉదాహరణకు మమతా బెనర్జీ నుంచి పశ్చిమ బెంగాల్ మొదలుకొని ఆ పక్కన కింద మన ఒరిస్సా, తర్వాత ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరిలో పేరుకి జాతీయ పార్టీలు, మళ్ళీ అన్నా డిఎంకే ప్రభావం లేకుండా ఉండదు. అట్లాగే కేరళలో కూడా పేరుకు జాతీయ పార్టీలు, లెఫ్ట్ ఫ్రంట్ మనకి మన కాంగ్రెస్ ఫ్రంట్, ఈ రెండింటి మధ్యనే ఉంటుంది పోటీ అంతా కూడా. ఇటు పక్కన పోతే మనకు కర్ణాటకలో చూశారు కదా జాతీయ పార్టీలు, ప్రాంతీయ ఆకాంక్షలు నెరవేరినాయి. అలాగే మన తెలంగాణ, పైకి మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహారు, చూడండి ఆఖరికి పంజాబ్ లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చింది, అంటే ఢిల్లీతో పాటు. అట్లా చూసుకుంటే మనకు సుమారు 15 రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీల ప్రాబ్లం ఉన్నది. మిగతా 10 రాష్ట్రాల్లో 12 రాష్ట్రాల్లో మనకు జాతీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. కనుక ఇవాళ కాంగ్రెస్ ని కలుపుకోపోకుండా పెద్దన్న పాత్రన చిన్న పాత్ర తర్వాత కానీ దేశంలో రాజకీయాలలో మనం బీజేపీని ఎదిరించలేమని ఒక కనీస ఇంగిత జ్ఞానం ఎందుకు కేసీఆర్ లోపించింది అర్థం కావడం లేదు. ఇది వరకు విఫల ప్రయోగం అంటున్నా నేను. రెంటా చెడ్డ రేబడిలాగా కేసీఆర్ గారు తయారవుతాం అనుకుంటున్నాను. ఉదాహరణకు మహారాష్ట్రలో మొదలుపెట్టారు, కానీ ఆయన అన్నది మొదలు పార్టీ పెట్టిన మొదలు కర్ణాటకలో అడుగు పెడతానన్నాడు. మరి కర్ణాటక ఎందుకు అడుగు పెట్టలేదు అంటే స్పష్టంగా వ్యూహకర్తగా తనకు కూడా తెలుసు, కర్ణాటకలో జేడీఎస్ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని ఊహించడం వల్లనే ఆర్థిక సహాయం చేసి భంగపడ్డారు. అందుకనే మొన్న కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారంలో ఆయన పిలవలేదు. ఆయనతో పాటు బీజేపీతో అంటగాగుతున్న కొందరిని కూడా పిలవలేదు. ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డిని కానీ, లేకుంటే బీజేపీతో సాఫ్ట్ కార్నర్ గా వ్యవహరిస్తున్న మన నవీన్ పట్నాయక్ గాని పిలవలేదు. కనుక వాళ్ళు కేజ్రీవాల్ లాంటి వాళ్ళు కలుపుకో ప్రయత్నంలో నితీష్ కుమార్ ఉన్నారు. ఉత్తర భారత రాజకీయాలు, దక్షిణ భారతదేశ రాజకీయాలు, దేశ రాజకీయాలు ప్రభావితం చేస్తే కనుక నితీష్ కుమార్ ప్లాన్ సక్సెస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అంటే ఎట్లా మీరు బీజేపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ కూటమి అంటే ఇప్పుడు నితీష్ కుమార్ గారు చేసేటువంటి ప్రయత్నం సఫలమయ్యేటువంటి అవకాశాలు? ప్రాంతీయ పార్టీలకు ప్రసాదరావు గారు చాలా పరిమితులు ఉంటాయి. ప్రాంతీయ పార్టీలు ఆయా ప్రాంత రాజకీయాలను ప్రభావితం చేయగలుగుతారు తప్ప దేశ ఎజెండా లేకుండా, దేశంలో ఒక ఎజెండా లేకుండా ఏ ప్రాంతీయ పార్టీ ముందుకు పోలేదు. ఉదాహరణకు మనకు అన్ని ప్రాంతీయ పార్టీలకు ఆద్యులు నిజంగా చెప్పాలంటే డిఎంకే మొట్టమొదటిది దక్షిణ భారతదేశంలో. మరి ఆనాడు డిఎంకే అప్పటి నుంచి ఇప్పటిదాకా రాష్ట్ర ప్రయోజనాలు డిఎంకే కానీ అన్నా డిఎంకే కానీ ఇతర ద్రవిడ పార్టీలని కూడా తమిళనాడు ప్రయోజనాల కోసం కొట్లాడుతూ జాతీయ రాజకీయ ప్రభావం చూపెడుతూ తమదైన శైలిలో తమిళనాడులో అభివృద్ధి వైపు దూసుకుపోతున్నాయి. కనుక మరి అట్లా ఉండాలి. అంటే మన శైలిలో మన రాష్ట్రానికి ఏం కావాలో కోరుకోవాలి, చేయాలి. కానీ జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీలు ప్రాబల్యం వహించడం కష్టం.
వాటి పరిధులు వాళ్ళకు ఉంటాయి, వాటి ఎజెండా వాటికి ఉంటుంది. అదే జాతీయ పార్టీతో కలవడం వల్ల మాత్రం ఈ 9-10 ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీతో కలిస్తే కొంతవరకు ప్రయోజనం ఉంటుండొచ్చు. కానీ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మోడీ మానియా పెద్ద ఎత్తున కొనసాగుతుంది. చూస్తున్నారా మీరు? మోడీని జో బైడెన్ కూడా ఒక రకంగా జలసీ ఫీల్ అయ్యి ఒక కామెంట్ చేశారు. మీ మీ మానియా ముందు మేము కూడా దిగదుడిపే అన్న ఒక రకంగా చెప్పాలంటే. అంటే దేశవ్యాప్తంగా దేశంలో 15 రాష్ట్రాలు సొంతంగా లేకుంటే ఇతర పార్టీలతో కలుపుకొని అధికారంలో ఉన్న మోడీ ప్రపంచవ్యాప్తంగా కూడా ఇవాళ నెంబర్ 1 పొజిషన్ 3 సంవత్సరాలు మెయింటైన్ చేస్తున్నారు. అంటే ఒక 15 మంది రాజకీయ నాయకుల మధ్య పోటీ పడితే నెంబర్ 1 గా 3 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఆయన వస్తున్నారు. దానికి కారణం ఏంటంటే విదేశాంగ విధానము. పక్క శత్రు దేశమైన పాకిస్తాన్ మాజీ ప్రధాని కూడా మనల్ని మెచ్చుకుంటున్నారు. మన విదేశాంగ విధానం కానీ, మనము ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కూడా మన పాత్ర కానీ మెచ్చుకుంటున్నారు. ప్రపంచం మొత్తం 2 ధృవాలుగా విడిపోయి అటుపక్క ఇటు అనే పరిస్థితులు తయారైనప్పుడు మనం మనదైన శైలిలో అవసరం యుద్ధాన్ని ఆపగలిగే స్థితిలో ఉన్నాము అనే ప్రపంచం గుర్తించింది. మనం డబ్బా కొట్టుకోవడం కనుక మోడీ మానియా ముందు దేశంలో కూడా రాజకీయాలు దిగదుడిపోతున్న మిగతా రాజకీయ పార్టీలు ఎవరి రాజకీయాలు వాళ్ళు చేసుకుంటూనే మరి కలిసి పనిచేస్తే కొంత ప్రయోజనం ఉండొచ్చు అనే దానికి మన కర్ణాటక ఎలక్షన్ ఒక మంచి ఉదాహరణ. కర్ణాటకలో మీరు ఈ పార్టీ పటిష్టం కావడానికి కాంగ్రెస్ పార్టీ ఐక్యతగా పోరాడమే కాదు, 150 సంఘాలు బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసినాయి. అక్కడ మన ఓట్ల సమీకరణలో చాలా గమ్మత్తుగా జరిగింది. మనం చూస్తే 150 పార్టీలు బీజేపీ పార్టీ ఎక్కడ ఆ పేరు తీసుకోకుండా మతోన్మాదాన్ని ఓడించండి అని, చివరికి ముస్లిం లీగ్ లాంటి పార్టీ కూడా మతోన్మాదాన్ని ఓడించండి అని ప్రచారం చేసుకున్నట్టు అర్థం చేసుకోవచ్చు. మనకంటే ఆ కలిసికట్టుగా ప్రతిపక్షాలు పౌర సంఘాలు కలిసి పనిచేస్తే ఫలితాలు వస్తాయనడానికి మన కర్ణాటక ఉదాహరణ. కర్ణాటకలో ఎప్పుడు కూడా ఒక పార్టీ కాదంటే ఇంకో పార్టీ గత 44 దశాబ్దాలుగా 38 ఏళ్లుగా, ఇప్పుడైతే 40 ఏళ్ళు అనొచ్చు, 40 ఏళ్లుగా ఒక పార్టీ అధికారంలో ఉంటే రెండోసారి ఆ పార్టీ అధికారంలోకి రావడం అనేది ఆవరవడి కూడా కొనసాగింది. బీజేపీ మీద అన్ని పక్షాలు దాడి చేయడం వల్ల బీజేపీ ఓడిపోయింది. కానీ ఓటు శాతం అక్కడ ఓలేదు. ఓటు శాతం 36.36 ఉండే గతంలో 2018లో కేవలం 1 పాయింట్ అంటే 0.5% ఓట్లు తగ్గినాయి. కానీ ఈ అన్ని ఓట్లు కలిసినాయి. రెండోది కర్ణాటక ఫలితాలు దేశం అంతా వస్తాయని మనం అనుకోవద్దు. ఎందుకంటే కర్ణాటకలో సుస్థిర ప్రభుత్వం కావాలనే ఒక నినాదం బాగా వచ్చింది. సుస్థిర ప్రభుత్వం కావాలనే దానికే జేడీఎస్ ను ఓడించి జేడీఎస్ ను 6% ఓట్లు జేడీఎస్ లెస్ అయినాయి. దానిలో 5% ఓట్లు ఇటు పక్కన కలిసినాయి, ఏది కాంగ్రెస్ కలిసినాయి. అంటే ఈ ఓట్ల జోడింపు, ఓట్ల వెసులుబాటు వల్ల కాంగ్రెస్ గెలిచింది. కానీ మిగతా అంశాలు ప్రభావితం చూపెట్టలేదు. బీజేపీ ఓటు బీజేపీకి ఉన్నాయి. దేశవ్యాప్తంగా కూడా అదే పరిస్థితి ఉంటది. ఇవాళ ముగ్గురు కొట్లాడితే తీనో లాడేతో దోనో లాడితే తీనో ఒక ఫాయిదా హోతా అన్నట్టు ఇవాళ కాంగ్రెస్ వేరుగా, ప్రాంతీయ పార్టీలు వేరుగా బీజేపీ వ్యతిరేకంగా కొట్లాడితే ఫలితం ఉండకపోవచ్చు. ఇదే 35-36% ఓట్లు వచ్చినా సరే మరి బీజేపీకే రేపు 2024 ఎడ్జ్ ఉంటుంది నేను అనుకుంటున్నాను.